మూవీ చాలా బాగుంది. ఇది నెక్స్ట్ ఏంటి అని చెప్పి సస్పెన్స్గా ఉంది. చాలా బాగుంది అసలు సినిమా. క్రిమినల్ ఎవరు అనేది లాస్ట్ దాకా తీసుకెళ్లడంలో హైలైట్గా ఉంది. పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇలాంటి సినిమాలు పూర్వంలో చెప్పేవాళ్ళు కానీ చూసేది ఎప్పుడు లేదు. ఈ సినిమాల కోసం ఇంకా రావాలని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం. పార్ట్ 2 కోసం వెయిటింగ్. థ్యాంక్ యూ. బాగుంది సార్, థ్రిల్లింగ్ ఉంది. అంటే భయపడ్డారా? భయం అంటే ఏం లేదు కానీ అంటే హర్రర్ మూవీలో అనిపించింది మధ్య వరకున. తర్వాత ఇంటర్వెల్ నుంచి కొంచెం బాగుంది, థ్రిల్లింగ్గా ఉంది. నెక్స్ట్ ఏంటి అనిపిస్తుంది. ఎక్సైట్మెంట్ ఉండేది. మా ఫ్రెండ్స్ కూడా భయపడిపోతున్నారు ఊరికైనా అది వచ్చేస్తుంది అనుకొని. హీరోయిన్ అయితే నో సార్ లేదు. ఏంటి సార్, దయ్యమేం లేదు సార్, అదంతా దేవుడి కోసమే. కాకపోతే అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది అంతే. ఆ మ్యూజిక్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ హర్రర్ మూవీలో పెట్టారనమాట. సాంగ్స్ ఏం లేవు. అక్కడి నుంచి కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది. చాలా బాగుంది. కొత్త వాళ్ళతో చేశారు. అబ్బాస్, అల్లు అర్జున్ గారు ఉంటారు కదా, వాళ్ళలాగే యాక్ట్ చేశారనమాట. కొత్త వాళ్ళైనా సీనియర్ గా యాక్టింగ్ చేశారు. చాలా బాగా చేశారు. యాక్టింగ్ అయితే తీస్తారు. చాలా బాగుంది. నా భూతార్థం భాస్కర్ సినిమా ఎక్సలెంట్ సినిమా. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూడా ఒక కామెడీ మూవీ కాకుండా ఈ టైంలో ఇలా ఖాళీ ఉండే ఎగ్జామ్స్ టైంలో మైండ్ ఫ్రీ అవ్వడానికి ఒక మంచి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ ఫస్ట్ సినిమా అయినా సరే ఎక్స్ట్రాడినరీగా తీసాడు మూవీ. అసలు ఫస్ట్ సినిమా కాదు, ఏదో ఒక చాలా ఎక్కువ సినిమాల ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్లా తీశాడు. ఇక హీరో యాక్టింగ్కి వస్తే ఫస్ట్ సినిమా యాక్టింగ్ అయినా సరే మంచి స్కిల్స్ ఉన్న హీరో. ఇదే ఫస్ట్ టైం కాదు, చాలా ఎక్కువ మూవీస్ తీసాడు, మంచి హీరో తీశాడు. హీరోయిన్ అయితే అందచందాలతో పాటు తన యాక్టింగ్ స్కిల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్స్పీరియన్స్ యాక్టివ్గా చేసింది. ఇక వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కానీ, కామెడీ, ఫైట్స్, ఎంటర్టైన్మెంట్, టోటల్గా మూవీ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాల్సిన మూవీ అన్న. ఒకటే కాదు, ఎంతమంది వచ్చినా సరే, నేనైతే సరే ఫస్ట్ టైం ఈ మూవీ చూస్తాను. ఫస్ట్ డైరెక్టర్ కాదు, ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ లాగా ఏ సీన్ కామెడీ అయినా మ్యూజిక్ ఎక్సలెంట్గా తీసాడన్న. సినిమా లేకపోయినా సరే ఆ మ్యూజిక్ని బట్టి తీసాడు. సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడాల్సిన సినిమా అన్న. ఈ ఎగ్జామ్స్ టైంలో మైండ్ ఫ్రీ అవ్వడానికి స్టూడెంట్స్ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ అయినా అందరూ హ్యాపీగా ఉండాల్సిన మూవీ అన్న. నేను చూసొచ్చానండి సినిమా భూతార్థం భాస్కర్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎప్పుడో జరిగిన కథ గురించి కానీ ఏదైనా రియలిస్టిక్గా బాగా చూపించారు. శివ అన్న బాగా క్యారెక్టర్ ఎంచుకుంది ఇందులో. భాస్కర్ రావు దాంట్లో భూతత్వం భాస్కర్, దాంట్లో భూతత్వం గురించి ఎలా చూపించారు, స్టోరీలోకి ఎలా వెళ్ళాలి, స్టోరీలో బయటకు రావాలి బాగా చూపించారు. మూవీ మాత్రం చాలా బాగుంది. హీరోయిన్ గారు హీరోకి డెబ్యూట్ మూవీ అయినా సరే చాలా బాగా యాక్టింగ్ చేశారు. దీనికి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మూవీ మాత్రం అందరితో చూడొచ్చు, ఫ్యామిలీ ఫ్రెండ్స్లో ఎవరితోనైనా చూడొచ్చు. మూవీ మాత్రం చాలా ఎగ్జైట్గా చూసొచ్చావు. లోపల నుంచి వచ్చేటప్పుడు ఒక మంచి ఫీలింగ్తో థియేటర్స్ నుంచి బయటకు వచ్చామని ఫీలింగ్ మనకు ఉంటుంది. సో అందరూ గోల్ వాచ్ ఈ థియేటర్స్ నుండి భూతార్థం భాస్కర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ లెవెల్లో ఉందన్న. ఎండింగ్లో అయితే భలే కివ్వు కేకలా అనిపించింది. అందులో వచ్చే సూన్స్ దడ పుట్టిస్తా మాత్రం ఉండాలి సినిమా అంటే. లేవన్నా, ఇంటర్వెల్ నుంచి అన్న కివ్వు కేక అన్న. ట్విస్ట్లు ఎలగలేవు. హీరో భలే చేశాడన్న. హీరో మాత్రం ఆ హీరో ఎవరో కానీ ఆడికి మాత్రం అవార్డులు ఇచ్చేయాలి అంతే. 100% బెస్ట్ అన్న ఈ సినిమా అయితే. అంత బాగుంది, చాలా మంది వెళ్తున్నారు పైగా. ఫస్ట్ హాఫ్ ఇనిషియల్ 30 minutes వరకు సినిమా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫస్ట్ 30 minutes కొంచెం నార్మల్ మూవీస్ లా వెళ్ళింది. బట్ ఆ తర్వాత నుంచి చాలా బాగా తీశారు. ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత బాగా అనిపించింది సినిమా, ఇంట్రెస్టింగ్ అనిపించింది. అది చూస్తూ ముందుగా అనిపించింది అంటే ఎప్పుడైతే స్టోరీ చెప్పారో అసురుల గురించి, దేవతల గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంకా మూవీలోకి వెళ్ళిపోయిన తప్ప టైం తెలియదు. ఇంకా కంటిన్యూ అయితే బాగుండేది అనిపించింది. పార్ట్ కోసం రిలీజ్ అయింది. హీరో కొత్తోడు, హీరోయిన్ కొత్తదాయే. భూతార్థం భాస్కర్. ఈ సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ అయితే చాలా బాగా తీసాడు. సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ భలేగా ఉంది అన్న. సినిమాలో పాటలు ఏం లేవన్న, అంతా కామెడీ అన్న. చాలా బాగుంది. లాస్ట్ కామెడీ మాత్రం సూపర్ అన్న. లాస్ట్ ఎండింగ్ దగ్గరలోనే చాలా బాగుంది ఈ సినిమా. రేటింగ్ చాలా ఎక్కువ ఇస్తారన్న. ఈ సినిమా మాత్రం చాలా బాగుందన్న. చూడడానికి మధ్యాహ్నం మీద చాలా మంది బాగా వచ్చారు. మామూలు సినిమా అన్న, మామూలు కామెడీ సినిమా, దేవుడి సినిమా అన్న. ఇవాళ రిలీజ్ అయింది. సినిమా మాత్రం చాలా బాగుందన్న. సినిమా మాత్రం హైలైట్, సూపర్ బ్లాక్ బస్టర్. హాయ్ గైస్, ఇప్పుడే నేను భూతార్థం భాస్కర్ నారాయణ సినిమా చూశాను. చాలా బాగుంది. అసలు ఎలా ఊహించలేదు అంత బాగుంటుందని. ఎందుకంటే యాక్టింగ్ మాత్రం అద్దరు కొట్టే హీరో గారు.
అయితే ట్విస్టింగ్ లవ్స్ ఎవరైతే ఉంటారో ట్విస్ట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. క్లైమాక్స్ అయితే అసలు ఊహించలేరు, ఇంటర్వ్యూ కూడా అసలు ఊహించలేరు, అంత బాగా తీశారు. హీరోయిన్ కూడా యాక్టింగ్ మాత్రం చాలా అద్భుతంగా చేశారు. అండ్ టోటల్ ఓల్టేజ్ కూడా బాగా సఫర్ చేసి ఈ సినిమా చేశారు. గ్రాఫిక్స్ కూడా కాస్త బాగున్నాయి. అండ్ ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే పాటలు కూడా డబ్బు కొట్టుకు చెప్పుకున్న పాటలు కూడా అవి కూడా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మీ ఫ్యామిలీతో ఖచ్చితంగా ఈ సినిమా చూడండి, అద్భుతంగా ఉంది సినిమా. హాయ్ గైస్, నేను ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ చూసి వస్తున్నాను. మూవీ అయితే చాలా అల్టిమేట్గా ఉంది. ఫస్ట్ టైం తను యాక్ట్ చేసిన తన హీరో గారు ఎంతో 4-5 సినిమాలు చేసినట్టుగా తన భుజాలు వేసుకొని యాక్ట్ చేయడం జరిగింది. దీంట్లో హీరో గారికి సపోర్టింగ్ రోల్ చేసిన రాశి గారు అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ఇంతకుముందు ఆమె ప్రేమ్ కుమార్ అనే మూవీతో సాదాగా నటించిన ఈ సినిమాలో చాలా మంచి మార్కులు పడ్డాయని చెప్పవచ్చు. ప్లస్ ఈ మూవీ విషయానికి వస్తే ఇంటర్వెల్ దగ్గర మూవీ అనేది ఒక రేంజ్ లో తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఈ మూవీలో పురాణాల గురించి చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. పురాణాల గురించి మనకి చాలా గుర్తు చేశారు. ఇదివరకు మనం ఏ మూవీస్ లో ఎక్కువగా చెప్పలేదు, కానీ ఈ మూవీలో పురాణాల గురించి తెలియజేయడం చాలా నచ్చింది. ఇందులో భాస్కర్ అనే క్యారెక్టర్, డిటెక్టివ్ క్యారెక్టర్ని ఎంచుకోవడం అనేది చాలా ఆసంగా అనిపించింది. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే క్లైమాక్స్ చాలా అద్భుతంగా తీశారు. పార్ట్ 2 కోసం నేనైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నాను. నారాయణ సినిమా చూడడం జరిగింది. ఇప్పుడే హీరోయిన్కి అందుగా బాగా నచ్చింది నాకు, ఏది ల్యాగ్ అనిపించింది. ఆ భూతత్వంలో కూడా చూడడం కేసులు అన్నీ బాగా ఎక్సైటింగ్ అనిపించింది. రెగ్యులర్ స్టోరీ కాకుండా కొద్దిగా మంచిగా ఉంది స్టోరీ. హీరోయిన్ కూడా యాక్టింగ్ బాగా చేశారు. మళ్ళీ లాస్ట్ ట్విస్ట్ అయితే ఎక్సైటింగ్గా సూపర్గా ఉంది. క్లైమాక్స్ అయితే సూపర్గా ఉంది, అక్కడ బోర్ కొట్టలేదు. ఫ్యామిలీకి ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీ, బాగా సూపర్ ఉండిద్ది. గారు కూడా బాగా యాక్టింగ్ చేశారు, ఎక్కడ ల్యాక్ లేకుండా చేశారు. ఫస్ట్ సినిమా కూడా సూపర్గా నచ్చింది. హీరోయిన్ రాశి గారు కూడా బాగా చేశారు. ఫిలిం ఎక్కడా బోర్ కొట్టలేదు. ఫస్ట్ సినిమా అయినా ఇద్దరు బాగా చేశారు, కాంబో బాగుంది. రాశి చెప్పాను కదా. భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది సార్. ఇస్ నైస్. హీరో ఎలా చేశాడు? చాలా బాగా చేశారు సార్. అంటే కొత్త వాళ్ళతో తీసిన సినిమాలా ఉందా లేకపోతే మంచి ఎక్స్పీరియన్స్? లేదు సార్, చాలా ఎక్స్పీరియన్స్ అందంగా ఉందని జెల్సీ ఫీల్ అవుతున్నాం సార్. అవును సార్, బాగుందండి. చాలా బాగుంది సార్. కాన్సెప్ట్ ఏంటండి? ఏం లేదు సార్, అంటే భూతద్దం గురించి లోకల్లోనే ఏవైనా జరిగాయా ఇలాంటివి సిస్టమ్ అనేది. సినిమా పాటలు నో సార్, లేవు ఆ పాటలు. హర్రర్గా మరి హర్రర్ కాదు సార్, బాగుంది, థ్రిల్లింగ్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. చాలా బాగుంది, కాన్సెప్ట్ చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. మీకు సినిమాలో నచ్చిన పార్ట్ ఏంటి బాగా? సెకండ్ పార్ట్ సినిమా చాలా బాగుంది. అసలు చెప్పడం కూడా చాలా బాగుంది. జనాలకైతే చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్ని ఉన్న మూవీస్ కన్నా ఈ మూవీస్ డిఫరెంట్ కాదా? స్టోరీ అయితే చాలా బాగుంది, టెక్నిక్ కూడా బాగా తీశారు. ఇంకా ఫస్ట్ హాఫ్ హీరో బాగుంది, కానీ సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉందన్న మూవీ? భూతద్దం భాస్కర్ సినిమా అనేది బాగుందన్న. అసలు అంటే స్టోరీ అనేది స్టార్టింగ్ మాకు అర్థం కాలేదు. సినిమా చూసే కొద్దీ ఏంటంటే ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది మాకు. అసలు అది ఎలా, ఎవరు చంపారు ఏంటి అనేది బాగా సినిమా మటుకు బాగా క్లారిటీగా తీశారు. సూపర్గా ఉంది సినిమా. పార్ట్ 2 కోసం వెయిటింగ్. లవ్ స్టోరీ కూడా బాగుంది. హీరో కొత్తగా ఉన్నా కానీ యాక్టింగ్ మటుకు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా చేసాడు. హీరోయిన్ కూడా బాగుంది. సినిమా మటుకు నచ్చింది. ఇప్పుడే చూసాను భూతద్దం భాస్కర్ మూవీ. డైరెక్ట్ పురుషోత్తం రాజ్ అన్న డైరెక్షన్ మాత్రం చాలా క్లియర్గా చూపించాడు. సస్పెన్స్ కానీ ఏదైనా సరే, మళ్ళీ అందులో ట్విస్ట్లు కానీ ఏదైనా సస్పెన్సింగ్గా మూవీ మాత్రం చూడడానికి చాలా ట్విస్ట్గా మనం వెయిట్ చేస్తాం. నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్నట్టు ఉంటుంది సీన్ మాత్రం. మూవీ మాత్రం చాలా బాగుందన్న. హీరో గారు హీరోయిన్ గారు యాక్టింగ్ బాగా చేశారు. పార్ట్ 2 అని లాస్ట్లో ఇచ్చారు, దానికోసం వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చూసినా ఇంకోసారి మూవీ చూడాలనే ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడే భూతద్దం భాస్కర్ నారాయణ మూవీ అయితే చూడటం జరిగింది. మూవీ అయితే చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ 20 మినిట్స్ వరకు మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ చూపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, అసలు ట్విస్ట్ ఊహించలేదు. సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో అసలు ట్విస్ట్ ఉంటుంది, అసలు ఎవరు ఊహించరు. చాలా బాగుంటుంది మూవీ. అంటే ఆ ట్విస్టులు కానీ అవి యానిమేషన్స్ బాగుంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ అయితే హైలైట్. హీరో యాక్టింగ్ కానీ ఇంకా స్టోరీ లైన్స్, అసలు యానిమేషన్ ఉంటుంది, మూవీ యానిమేషన్ అసలు అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే మూవీ కన్ఫామ్గా చూడాల్సింది. మూవీ ప్రతి ఒక్కరు ఈ వీకెండ్లో ఇది అసలు చూడాల్సింది.
బీజీ వేరే లెవెల్ బీజీ అయితే బాయ్.